వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఈ తరహా వ్యాఖ్యల వల్ల లేదంటే నిజంగా ఇదే విధానం అనుకుంటే నష్టం జరిగే అవకాశం లేదంటారా? అంటే కొత్తగా అదనంగా జరిగే నష్టం ఏముంటుంది? ఆల్రెడీ రాజధాని లేకుండా రాష్ట్రం ఉన్నది అన్నది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. అమరావతిని డిజైన్ చేసుకున్నది తెలిసిన ఫ్యాక్ట్. విశాఖకు రాజధాని తరలిస్తామన్నారు కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు అన్నది ఫ్యాక్ట్. సో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఇప్పుడు చెప్పినా, న్యాయపరమైన చిక్కులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి విశాఖ నుంచే పనిచేస్తారని ఓపెన్గానే అన్నారు కదా. ఇన్వెస్టర్ల సమ్మిట్లో కూడా నేను త్వరలో విశాఖపట్నం నుంచే పనిచేయబోతున్నానని జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు అన్నాడు. సో అందువల్ల అనేక మంది నాయకులు పదే పదే చెప్పారు కదా, విశాఖ నుంచి ఉగాది నుంచే పాలన, మే నుంచి పాలన, దసరా నుంచి పాలన, సంక్రాంతి నుంచి పాలన అన్నైపోయి మళ్ళీ ఇప్పుడు హోలీ వచ్చేసి ఆ తరహా ప్రకటనలు చేసి త్వరలోనే రాజధానులపైన మొత్తం మేము ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాము, ముఖ్యమంత్రి పాలన చేయబోతున్నారని చెప్పి సడన్ గా మళ్ళీ ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ ఉంటేనే బెటర్ అని అనటం, అక్కడ ప్రజల్లో కానీ లేదంటే రాజధాని అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వెనకడుగు వేసిందన్న విషయంలో కానీ ఒక నెగిటివ్ వైపు వెళ్ళే అవకాశం లేదంటారా? అంటే ఇప్పుడు ఎన్నికల ముందు వైజాగ్కు వెళ్ళే అవకాశం లేదు, వైజాగ్కి వెళ్ళి ఇప్పటికిప్పుడు హడావుడి చేసే అవకాశమే లేదు. ఎందుకంటే అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక చోట కూర్చొని పాలన చేసే సమయం కాదు ఇది. ఎన్నికల కొరకు రాష్ట్రం అంతా పర్యటించే సమయం. ఎనీ మూమెంటు నోటిఫికేషన్ వచ్చే సమయంలో జగన్మోహన్ రెడ్డి వైజాగ్కు వెళ్ళి అక్కడి నుంచి పాలన సాగించే అవకాశమే లేదు. అది తెలిసే హైదరాబాద్ అన్నమాట అన్నారు. ఏడాది క్రితమో, 2 ఏళ్ల క్రితమో, 6 నెలల క్రితమో అని ఉంటే మీరు అడిగిన ప్రశ్న వచ్చేది. అంటే విశాఖపట్నంలో సీఎం వస్తాడని చెప్పారు కదా, అది రాకుండా హైదరాబాద్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనే విమర్శ వచ్చేది. కానీ ఇప్పుడు ఎలాగో వైజాగ్కు వెళ్ళేది లేదు, వైజాగ్కు వెళ్ళేది లేదు, అమరావతిలో ఉండేది లేదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అదే అంశాంతో నరుకొస్తున్నారు. రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారని. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది, ఒక సింబల్గా ఐకానిక్గా మిగిలింది. ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే దీనికి వివరణ ఏమని ఇచ్చుకుంటారు? అమరావతి ఎందుకు చేయలేదంటే ఒక వివరణ ఉంది, 1,00,000 కోట్లు పెట్టాలి. సో అక్కడ భూములు చంద్రబాబు నాయుడు ఉన్నాయి, కమ్మ వాళ్ళే ఉన్నాయి, ఏదో కారణం చెప్పారు. కానీ మరి పోనీ అది జరగలేదు, విశాఖకి ఎందుకు తరలించలేదు పాలనా రాజధాని? సో దాన్ని ఎవరు ఆపారు? మీకేమన్నా అంటే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. న్యాయపరమైన చిక్కులు మరి ఎందుకు పరిష్కారం చేసుకోలేదు? న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పుడు కూడా మన ముఖ్యమంత్రి అక్కడికి వస్తారని ఎందుకు చెప్పారు? సో న్యాయపరమైన చిక్కులు తొలగినాక వస్తామని చెప్పలే కదా. ఆ న్యాయపరమైన చిక్కులు అడ్డు రావు, ముఖ్యమంత్రి రావడానికి అని చెప్పారు కదా. సో ముందే చెప్పుంటే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, ఈ చిక్కులు తొలగాక విశాఖకు వస్తాం అని ఉంటే పంచాయతీ ఉండేది కాదు. కానీ న్యాయపరమైన చిక్కులేమో అడ్డు రావు, జగన్ రావడానికి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఎందుకు రాలేదు? మరి ఎందుకు ఉగాదికి ఎందుకు రాలేదు, మేకి ఎందుకు రాలేదు, దసరాకి ఎందుకు రాలేదు? ప్రశ్నలు రాక తప్పవు కదా. సో ఆ ప్రశ్నలు ఎలాగూ జరిగే నష్టాన్ని చేస్తాయి. అందువల్ల ఏమైనా హైదరాబాద్ సెంటిమెంట్ రౌజ్ చేస్తే చివరి నిమిషంలో ఏమైనా ఉపయోగపడుతుందన్న ఆశ ఉండవచ్చు.